విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. అందులో ఒక చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ నుంచే ఈ సినిమాపై అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటిదాకా VD14 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రానికి టైటిల్ ని ఫిక్స్ చేశారు. అలాగే మేకర్స్ తాజాగా టైటిల్ గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేశారు. బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో స్వతంత్రానికి పూర్వం జరిగిన కథలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రణబలి చిత్రం రూపొందుతుందని టైటిల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. 1854 నుంచి 1877 మధ్య కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో బ్రిటిష్ వారి ఆకృత్యాలు ఎదిరించే యోధుడిగా రణబలి అనే పవర్ఫుల్ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు. స్టోరీ బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా అతని లుక్, గెటప్ డిఫరెంట్ గా ఉన్నాయి. రణబలి సినిమాలో హీరోయిన్, విలన్ పాత్రధారులు కూడా చిత్ర బృందం ప్రకటించింది. సౌత్ ఆఫ్రికన్ యాక్టర్ ఆర్నాల్డ్, రష్మిక మందన ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. విజయ్ దేవరకొండకి జోడిగా జయమ్మ అనే పాత్రలో రష్మిక కనిపించింది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ రష్మిక కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. అజయ్ అతుల్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ వహిస్తున్నారు. ఇక 2026 సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.